ప్రియమైన సహోదరి సహోదరుడా, ప్రభువైన యేసుక్రీస్తు వారి నామం పేరిట మీ అందరికీ శుభవందనాలు. ఎలా ఉన్నారు మీరు? ప్రభు చిత్తాన్ని జరిగిస్తున్నారా? ప్రార్థన చేస్తున్నారా? మీ విశ్వాస జీవితం ఎలా ఉంది? ప్రభుతో కలిసి సహవాసం చేస్తూ వాక్య అనుభవంలో మరి క్రైస్తవ పాఠశాలలో క్రీస్తు జీవిత పాఠములను నేర్చుకుంటూ మీ జీవితాన్ని కొనసాగించి మీ ఆత్మీయ యాత్రను ముగించుటకు సిద్ధపడుచున్నారా? ప్రభు రాకడ సమీపిస్తుంది. అట్లాగైతే ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఈ ఉదయకాలము పరిశుద్ధ గ్రంథములో నుంచి ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయం 8వ వచనాన్ని ధ్యానాంశంగా తీసుకుందాం. నీ కొట్లలోనూ నీవు చేయు ప్రయత్నములన్నిటిలోనూ నీకు దీవెన కలుగునట్లు యెహోవా ఆజ్ఞాపించును. ప్రభువు ఆజ్ఞాపిస్తాడట. ఏమి ఆజ్ఞాపిస్తాడు? దీవెన కలుగునట్లుగా ఆయన ఆజ్ఞాపిస్తాడట. ఎవరికి దీవెన? ఎవరికి ఆశీర్వాదము? ఎవరికి వారు చేయు ప్రయత్నముల్లో దేవుడు తోడై ఉంటాడు అంటే దేవుని ఆజ్ఞలను కట్టడలను శ్రద్ధగా ఆచరించే వారిని, అనగా వాక్యం సెలవిస్తుంది, నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేను నీకు ఆజ్ఞాపించు వాటన్నిటిలో నీవు నన్ను అనుసరించి నడిచిన ఎడల నిన్ను నేను హెచ్చిస్తాను, నిన్ను నేను దీవిస్తాను, నిన్ను నేను ఆశీర్వదిస్తాను, నిన్ను నేను బహుగా ఫలముగా చేస్తాను అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కొట్టలో ధాన్యం సమృద్ధి, చేయు ప్రయత్నములన్నీ సఫలం, సంపూర్ణమైన దీవెన, అనగా బయటికి వెళుతున్నప్పుడు, లోపలికి వస్తున్నప్పుడు, పొలములోను, పిండి పిసుకు తొట్టిలోను, సమస్త విషయాల్లో కూడా నీ ఎదుటనున్న శత్రువును పారద్రోలి నీ త్రోవలను సారాళము చేసి దేవుడు నీకు తోడై ఉండాలి. అంటే దేవుని మాట శ్రద్ధగా విని ఆయన ఆజ్ఞలను కట్టడలను నీవు అనుసరించే జీవితం నేర్చుకోవాలి. కాబట్టి ఈ అనుభవం నీకు కలిగి ఉంటే దేవుడు నీకు సహాయం చేస్తాడు. తప్పక నిన్ను, నీ కుటుంబాన్ని, నీ సంతానాన్ని ఆశీర్వదిస్తాడు. ఉదాహరణకు పరిశుద్ధ గ్రంథంలో మనకి యాకోబు అనే ఒక వ్యక్తిని మనం చూస్తాం. నిజంగా యాకోబు అంటేనే మోసగాడు. తన జీవితంలో మరి మోసకరమైన తలంపులు, ఆలోచనలు కలిగిన వాడు. అయినను ప్రభు యాకోబును ప్రేమించను, ఏశావును ద్వేషించను అని వాక్యంలో చదువుతాం. యాకోబు యొక్క జీవితంలో తన తండ్రి ఇంటిని, తల్లి ఇంటిని విడిచి తన మామ ఇంటికి వెళ్ళి అక్కడ 20 సంవత్సరములు మరి వేదనతోనూ, కష్టంతోనూ, ఇరుకుతోనూ మరి తన ప్రయాణాన్ని కొనసాగించి తన ఆత్మీయ జీవితంలో ఆశీర్వాదము, దీవెన లేక, నెమ్మది లేక, తన బ్రతుకులో సంతోషము లేక తిరిగి తన భార్యలిద్దరూ, తన పిల్లలను, తనకు కలిగిన మందను తీసుకొని ప్రయాణమై వస్తున్నప్పుడు పెనియోలు అనే ప్రాంతానికి వచ్చినప్పుడు దేవుడు ఆ రాత్రి పెనుగులాడి దేవునితో పెనుగులాడే అనుభవం కలిగి ఉంటాడు. అప్పుడు తొడగూటి మీద కూడా కొడతాడు, ఇశ్రాయేలుగా మారుస్తాడు. ఇక నీ పేరు యాకోబు కాదు, నీ పేరు ఇశ్రాయేలు, అనగా నేను నిన్ను ఆశీర్వదిస్తాను. బేతేలులో నీకిచ్చిన ఆ దర్శన స్వరమును నేను నెరవేర్పులోకి తీసుకొని వస్తాను అని సెలవిస్తాడు. ఇక మీదట యాకోబు ఇశ్రాయేలుగా మార్చబడ్డాడు అంటే యాకోబు యొక్క రోత జీవితం కడగబడింది. విశ్వాసంలోనికి వచ్చాడు, నమ్మకంలోనికి వచ్చాడు, దేవుని చిత్తమును జరిగించడానికి ఇష్టపడ్డాడు, దేవునికి లోబడ్డాడు, దేవుని మాటకు లోబడ్డాడు. అందుకే తన జీవితంలో ఎంతో గొప్ప కార్యం దేవుడు చేస్తూ వచ్చాడు. అంతకు ముందున్న జీవితంలో వెనుమార్పు సంభవించి తన హృదయం మార్చుకున్నాడు. ఇశ్రాయేలుగా దీవెనకరముగా చేయబడ్డాడు. ఇశ్రాయేలు జనాంగము, ఇశ్రాయేలు దేశం ఎంత గొప్ప ఆధిక్యత చూస్తున్నారా? అంటే ఇక అప్పటి నుంచి దేవుని మాట వినటం, దేవుని ఆజ్ఞలకు లోబడటం, దేవుని హత్తుకొని ఉండటం, బలిపీఠములను కట్టడం, ప్రభువుని స్తుతించటం,
ప్రభువుకి కృతజ్ఞత కలిగి ఉండటం యాకోబు యొక్క జీవితాన్ని మనం చూస్తాం. ప్రియా సహోదరి సహోదరుడా, నీ ఆధ్యాత్మిక జీవితంలో నువ్వెలా వింటున్నావు? నువ్వెలా ఉంటున్నావు? దేవుని మాట వింటున్నావా? దేవుని మాటకు లోబడుచున్నావా? అది శ్రద్ధగా వినగలుగుచున్నావా? అప్పుడు దేవుని ఆశీర్వాదాన్ని పొందగలుగుతావు. దీవెనలు ఆయన కుడి చేతిలో ఉన్నాయి. ఆకాశపు వాకిళ్ళు ఆయన విప్పగలడు. ఆయన ఆజ్ఞాపిస్తేనే కానీ నీవు దీవించబడవు, నీవు ఆశీర్వదించబడవు. కొట్లలో నీ ధాన్యం సమృద్ధిగా ఉండదు. చేయి ప్రయత్నములన్నీ సఫలము కావు. ఆయన ఆజ్ఞాపించకుండా ఏది జరగదు. కనుక ఆయన ఆజ్ఞాపించాలంటే నీవు కట్టడలను అనుసరించాలి. ఆయన మాట శ్రద్ధగా వినాలి. ఈ ఆత్మీయ అనుభవాన్ని నేను మనమందరం కలిగి మెండైన దీవెనలు పొందుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, అద్వితీయ దేవ, సకల ఆశీర్వాదములకు కారణభూతుడు నీవు ఆజ్ఞాపిస్తేనే కానీ మా జీవితాల్లో మేము పొందగలిగినంత ఆశీర్వాదాన్ని మేము పొందలేం. మా కొట్టలో ధాన్యం సమృద్ధి ఉండాలంటే, మేము చేయి ప్రయత్నములు సఫలము కావాలంటే, మాకు దీవెన కలగాలంటే నీవు ఆజ్ఞాపించాలి తండ్రి. పరలకు వాకిళ్ళు మీరు విప్పాలి. అలాగూ మీరు ఆజ్ఞాపించేంత వరకు అది జరగదు. అవును, యాకోబు యొక్క జీవితమే మాకు మాదిరి. ప్రభువా, సహాయం చేయము. మా ఆధ్యాత్మిక జీవితంలో మేము కూడా ఇశ్రాయేలుగా మార్చబడిన అనుభవంలో మాట విని శ్రద్ధగా ఆ మాట విని నీ మాట విని నీకు లోబడి నీ చిత్తమును జరిగిస్తూ విశ్వాసము ప్రార్థనా జీవితంలోను నీ కట్టడలను అనుసరించటలను మేము ఆత్మీయంగా ఎదిగకొలది మా పరలోకపు ఆశీర్వాదంతో పాటు భౌతిక ఆశీర్వాదాన్ని మీరు అనుగ్రహించే దేవుడని నమ్ముచున్నాం. సహాయం చేయము. బిడ్డలను ఆశీర్వదించము. కుటుంబాల్లో పిల్లల తరముల వరకు మెండైన దీవెనలు దయచేయము. చేయు ప్రయత్నములను సఫలపరచము. దీవెనను అనుగ్రహించు. మీరు ఆజ్ఞాపించండి తండ్రి. మీరు ఆజ్ఞాపించమని సహాయం చేయమని వేడుకుంటున్నాం. దయచూపమని వెనకాల బిడ్డల భవిష్యత్తు దీవించండి. జాబ్స్ కదువులు ఉన్నాయి, సహాయం చేయండి. వృద్ధాప్యంలో కనికరం చూపండి. అనారోగ్యం వ్యాధిగ్రస్తులను స్వస్థపరుస్తురండి. నూతన ఆత్మలను అన్ని జనులను రక్షణార్థమై ప్రార్థిస్తున్నాం. సహాయం చేయి. మీ చేతికి అప్పగించి దినమంతి మా భారములన్నీ మీ చేతికి అప్పగించి మమ్మల్ని నడిపించమని మీ దయచూపమని ఇంతవరకు మీరు తోడైనందుకు స్తోత్రాలు చెల్లిస్తూ యేసునామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.